అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఒక మంచి శుభవార్తతో ఈ సాయి నీ వద్దకు రాబోతున్నాడు నాయన. రేపు నువ్వు పోగొట్టుకున్నది నిన్ను వెతుక్కుంటూ మరీ చేరబోతుంది. మరి ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను బిడ్డ. బాబా, నేను కోల్పోయినది ఏమిటో నీకు తెలుసు. నేను దేని గురించి బాధపడుతున్నానో కూడా నీకు తెలుసు తండ్రి. అలాగే దానికోసం నేను ప్రతిరోజు కూడా నీ ముందు చేతులు చాచి మరీ ప్రార్థిస్తూ ఎలా కన్నీటి పర్యంతరం అవుతున్నానో అన్నీ కూడా నీకు తెలుసు తండ్రి. అయినప్పటికీ బాబా, ప్రతిరోజు నిన్ను ఎంతగా వేడుకుంటున్నానో, నేను నా కుటుంబం ఎంత బాధపడుతున్నామో అన్నీ చూస్తూ ఉన్నా కూడా ఎందుకు బాబా ఇలా ప్రతిరోజు కూడా నేను ఏడుస్తూ ఉంటే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు? నా కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని కలహాల వలన నేను ఎంతగా బాధపడుతున్నానో, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చూస్తూ నువ్వు ఎలాంటి సమాధానం లేకుండా ఇలా మౌనంగా ఉండడంలో ఏమిటి తండ్రి ఆంతర్యం? ప్రతిరోజు నేను ఇలా బాధతో సతమతం అవ్వడం నీకు ఇష్టమా అని అడుగుతున్నావు కదా బిడ్డ. బిడ్డ, కాలం పెట్టే ఈ పరీక్షల్లో ప్రతిరోజు నువ్వు కుమిలిపోతూ ఉండడం, అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యడం లేదని మౌనంతో నీ సమాధానం ఇస్తున్నావా? నీవు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ సాయి రేపు నీకు ఒక విషయంపై నీకు సృష్టం వచ్చేలా చెయ్యాలనుకుంటున్నాడు నాయన. నాకు పేద ధనిక అలాగే ఏ వర్ణం వారు అని నాకు ఎలాంటి తేడా లేదు. పేదవారైతే ఉన్నతంగా ఎదగడానికి దారి చూపిస్తాను, ధనికులైతే లేని వారిని ఆదుకోమని చెబుతాను నాయన. మంచివారు చెడ్డవారు అనే భేదం కూడా చూపించను. ఎందుకంటే నేను తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసే వారిని ప్రోత్సహించడం, చెడ్డ పనులు చేసే వారిని దండించైనా సరైనటువంటి దారిలో పెట్టడం చేస్తానే కానీ ఎవరిని కూడా వారి కష్టాలను కానీ లేదంటే వారి సమస్యలను కానీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చోను నాయన. నువ్వు నన్ను అడుగుతున్నావు, నీ మా నాన్న నిన్ను ఎందుకు వదిలేస్తాను? నీ చేతిని పట్టుకున్నటువంటి నీ సాయి మధ్యలోనే నీ చేతిని విడిచి పెడతారని ఎలా అనుమానపడుతున్నావు బిడ్డ? మానవులైనా పశుపక్షాదులైనా అన్నీ కూడా నా బిడ్డలే. వారి వారి పాప పుణ్య కర్మలను బట్టి వారు జన్మిస్తూ ఉంటారు. వారి కర్మలను బట్టే వారి జీవితం ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను. ఎలా అంటే వారి ముందు జన్మలో వారు ఎటువంటి చర్యలతో ఎదుటివారిని సంతోషపరిచారో లేదంటే ఎదుటివారిని బాధ పెట్టారో దానిని బట్టి ఈ జన్మలో ఫలితం ఉంటుంది నాయన. పాప కర్మల వలన ఈ జన్మలో బాధలు పడుతూ జీవిస్తూ ఉన్న వారిని వారి కర్మలన్నీ కూడా నేనే తీసుకొని వారికి వారి నుండి విముక్తి కలిగించాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నానో తెలుసా బిడ్డ? కొందరు అది గుర్తించి వారి కర్మల నుండి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తారు. ఇక మరి కొందరైతే నీలాగే గుర్తించలేక మాకు ఆ భగవంతుడు నమ్మినటువంటి నా సాయి ఏమీ చేయడం లేదని నన్ను నిందిస్తూ ఉంటారు. నువ్వు ఆపదలో ఉండి ఎలా బయటపడాలి అని అనుకుంటే నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా సరే నేను ఎల్లప్పుడూ కూడా నీకు దారిని చూపిస్తూనే ఉంటాను నాయన.
నీవే దానిని తెలుసుకొని చక్కగా ఉపయోగించి బాగుపడతావా లేదా అనేది అది కేవలం నీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను నాయన. నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను? నువ్వు ఇలా బాధపడుతూ ప్రతిరోజు నా ముందు కన్నీరు కారిస్తూ ఉంటే నిన్ను చూసినప్పుడు నా కళ్ళు ఎలా చెమురుస్తాయో నీకు తెలుసా బిడ్డ? ఎంతో ఓపికగా గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి, నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి నాయన. కర్మ ఫలితాలు పూర్తయ్యే వరకు నేను కూడా చూస్తూ ఉండవలసిందే తప్ప ఏమీ చెయ్యవలసిన పరిస్థితి రాలేదు నాయన. కాకపోతే నా శక్తులన్నీ కూడా ధారపోసి నీ కుటుంబానికి ఉపశమనం ఇవ్వగలిగాను. ఇక చాలు, నీకున్న నీ కర్మలన్నీ తొలగించేశాను బిడ్డ. ఇక నువ్వు ఆనందంగా గడపడానికి సమయం రాబోతుంది. అది కూడా రేపటి నుంచి వచ్చేటువంటి మార్పును నువ్వు స్పష్టంగా గమనించగలవు. నీ కుటుంబం ఇకపై నీ ముందు తరాల వారు ఎంతో ఆనందంగా, ఉన్నతంగా, నలుగురిలోనూ మంచి స్థాయిలో ఉంటారు బిడ్డ. ఇదంతా కూడా కేవలం నువ్వు నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే. కాకపోతే కొన్నిసార్లు నీకొచ్చిన సమస్యల వలన కానీ, లేదా నీకు ఎదురైనటువంటి కొన్ని పరిణామాల వలన నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు. ఈ విధంగా ప్రతిరోజు కూడా నీ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నావు బిడ్డ. అయినప్పటికీ కూడా నాకు నీపై ఎలాంటి కోపం లేదు. ఎందుకో తెలుసా నాయన? నా బిడ్డలు నాపై కాకపోతే ఇక ఎవరిపై అలుగుతారు? లేదంటే నన్ను నువ్వు అంతగా దూషిస్తూ అపనమ్మకాన్ని ఏర్పరచుకునేటటువంటి పరిస్థితి నీకు ఎదురైంది అంటే కేవలం నాపై నీకు ఏర్పడినటువంటి కోపం. ఆ కోపంతోనే నన్ను దూషించావు తప్ప నీ మనసులో నాపై ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేవు బిడ్డ. ఇన్ని రోజులు నువ్వు దేనినైతే కోల్పోయావో ఆ కోల్పోయినదే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. నీలాంటి ఓర్పు కలిగిన వారు, అన్నిటిలోనూ ధైర్యంగా ఉండేవారు ఇలా ప్రతి నిత్యం బాధపడడం మంచిది కాదు నాయన. నువ్వు ఎంతో కాలం నుండి షిరిడీకి వచ్చి నన్ను చూడాలని నీ కోరిక, అది తీరడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావుగా. రేపు జరగబోయే అద్భుతంతో నీవు నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. తర్వాత నువ్వు దేనినైతే కోల్పోయావని బాధపడుతూ ఉన్నావు, ఆ కోల్పోయిన వారితోనే నా షిరిడీలో అడుగు పెట్టబోతున్నావు. దానికోసం ఎంత కష్టకాలంలో ఉన్నా సరే ప్రత్యేకించి మరీ షిరిడీకి రావాలని కొంత సొమ్మును దాచి ఉంచావుగా. నీ కుటుంబంతో పాటు తరచుగా నన్ను దర్శించుకునేందుకు సమయం వచ్చింది. సంతోషమే కదా నాయన. మీరు అన్ని రకాల బాధలను అనుభవించేశారు, దానికి రెట్టింపు అయిన ఆనందాన్ని కూడా అనుభవించాలి కదా. ఇది నా తల్లికి నేను ఇస్తున్నటువంటి బహుమతి. మరి నీ సాయి ఇంత మంచి శుభవార్త తెలియచేసినప్పటికీ కూడా ఇంకా అలా మౌనంగా దుఃఖిస్తూ ఉన్నావా నాయన? ఇక లేచి మిఠాయిని సిద్ధంగా ఉంచు. త్వరలోనే నా షిరిడీలో అడుగు పెట్టబోతున్నావు నాయన. నీకు ఘనమైన స్వాగతం లభించబోతుంది. రేపు నువ్వు ఆనందంగా నీ మనసులో ఉన్నటువంటి బాధనంతను కూడా తొలగించుకొని నీ కుటుంబంతో ఆనందంగా గడపబోతున్నావు. ఎప్పటి నుండైనా సరే నీ భారాన్ని దించేసి నేను నీ దగ్గరే ఉన్నానని ప్రతి నిత్యం నమ్ముతూ ఉండు. నీ దగ్గరే, నీతోనే, నీలోనే ఉన్నానని పరిపూర్ణంగా నమ్ము. నీకు దుఃఖం ఎదురైనప్పుడు నన్ను దూషించడం, సంతోషం ఎదురైనప్పుడు నన్ను పొగడడం ఇలాంటివి అసలు వద్దు నాయన. నాకు పొగడతలకు లేదంటే ఇక వేటి కోసమైనా సరే నేను ఎక్కువగా ఆలోచించేవాడిని కాదు. అంతా కూడా ఆశపడేవాడిని కూడా కాదు బిడ్డ. నాకు కేవలం స్వచ్ఛమైనటువంటి నమ్మకం, ప్రేమ ఉంటే చాలు నాయన. వారి దగ్గర అలా వాలిపోతాను. నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా అసలు నిలిపివేయవద్దు. ఏదైనా సరే నీ మనసులో పట్టరానటువంటి దుఃఖం ఉంటే కేవలం ఈరోజే తొలగించుకో. ఎందుకంటే రేపటి నుండి నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. ఈరోజే నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సాయితో మరొక్కసారి చెప్పుకో. నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకునే అవసరం లేదు. దుఃఖించు. మనసంతా కూడా ఖాళీ అయిపోయే వరకు దుఃఖించు. ఆ దుఃఖంలోనే నీ బాధలన్నీ ఈ రోజుతో వెళ్ళిపోబోతున్నాయి.
ఎన్ని రోజుల నుండి నువ్వు అవస్థలు పడుతూ వచ్చావు నేను చూశాను నాయన. ఎంతో అత్యవసరమైతే కానీ నువ్వు దుఃఖించవు. చీటికి మాటికి అలా కన్నీరు పెట్టుకోవద్దు. భరించలేనంత బాధని నీలో నింపుకున్నావు కాబట్టే నేను నీకు ఈ మంచి సలహా ఇస్తున్నాను. నీలో ఉన్నటువంటి దుఃఖమంతా కూడా ఈ రోజుతో విడిచిపెట్టు. మనసు తీరా దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే ఇక నుండి మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది నాయన. మనస్ఫూర్తిగా నా పూజా మందిరంలో కూర్చొని నా ఎదుట ఈ రోజుతో నీకున్న కర్మలన్నీ తొలగిపోయాయని నీ మనసు నిండా ఉన్నటువంటి దుఃఖాన్ని నా ముందు వ్యక్తపరుస్తూ దుఃఖించు. రేపటి నుండి నీ ముఖంపై చిరునవ్వు తప్ప దుఃఖమనే మాట అసలు ఉండదు. ఒక్కటి మాత్రం సదా గుర్తించుకో నాయన, ఈ సాయి నీకు తోడుగా ఉండాడని మాత్రం గుర్తుపెట్టుకో. నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాను అనేది మాత్రం సత్యం బిడ్డ. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయని ఈ సాయి నీకు ప్రమాణం చెయ్యబోతున్నాడు. నా ఆశీస్సులు నీ కుటుంబంపై నిండుగా ఉన్నాయి నాయన. నీ మీదే కాదు, నన్ను నమ్ముకున్న సర్వకోటి ప్రాణికి నా ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి. రేపటి రోజునను పోగొట్టుకున్న దాని గురించి అసలు వెతకవలసిన అవసరమే లేదు నాయన. అదే నీ చెంతకు చేరుతుంది. ఇది నా మాటగా గుర్తించుకో. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.